హబీబీ రండి, మీకు దుబాయ్ గార్డెన్ చూపిస్తాను. ఇవన్నీ కూడా న్యాచురల్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఎంత చక్కగా వీటిని అరేంజ్ చేసి పెంచుతున్నారో చూడండి. దుబాయ్లో ఏం టచ్ చేసినా సరే ఒక వింతలాగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే అన్ని కలర్స్లో ఉన్నాయి. చూడటానికి ఇవి ఆర్టిఫిషియల్ అనుకుంటున్నారు కదా, బట్ ఇవి ఆర్టిఫిషియల్ కాదు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ విత్ డిఫరెంట్ కలర్స్. చాలా చోట్ల చూశాను నేను ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ డిఫరెంట్ షేప్స్లో కటింగ్ చేయటం అలాగే పెంచడం జరుగుతుంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ చూస్తున్నారు కదా, డిఫరెంట్ ఫ్లవర్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్. ఒకే ఫ్లవర్ చాలా కలర్స్లో ఉన్నదంటే కామన్ అనుకోవచ్చు, బట్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఆలోచించాల్సిన విషయమే. ఎవరూ కాపలా లేకపోయినా ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ని ఒక్కడు కూడా ముట్టుకోడు. లేడీస్ కూడా ఒక్కళ్ళు కూడా అసలు టచ్ చేయరు, అంత జాగ్రత్తగా పాటిస్తారు మనోళ్ళు ఇక్కడ రూల్స్ని. చెట్లను నాటడం పెంచడం గొప్ప కాదు, వాటిని మెయింటైన్ చేయటం రావాలి. మెయింటెనెన్స్ అన్నది ప్రతి పనిలోనూ కంపల్సరీగా చేయాల్సిన పని. మన బాడీని మెయింటైన్ చేయాలి. మెషిన్, బైక్, కార్స్ ఉంటే మెయింటైన్ చేయాలి. బిల్డింగ్, కాలేజెస్, రోడ్స్ ఏ పని తీసుకున్నా సరే మెయింటెనెన్స్ చేస్తేనే దాని అద్భుతం తెలుస్తుంది. ఇక్కడ ఈ చెట్లను వాళ్ళు అలా మెయింటైన్ చేయటం వల్లే ఈరోజు ఇవన్నీ కూడా ఇంత అందంగా మెరుస్తున్నాయి.